నమోదు చేయబడతా ఉంది వారి పేరు రాయబడక ముందు మనము గమనిస్తే వారు తల్లి గర్భంలో ఉన్నారు. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే జన్మించినందుకు వారి పేరు గవర్నమెంట్ రికార్డులో వ్రాయబడి ఉంది. అవునా కాదా? అలాగే మనము కూడా పరలోక గవర్నమెంట్ ప్రకారముగా జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి ఉండాలంటే యేసు ప్రభుల వారు నికోదేముతో చెప్పినట్లుగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యము రాలేడన్నట్లుగా మరలా మనము ఆత్మీయకముగా జన్మించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు జన్మించిన వాడవు కాదు. నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు జన్మించిన దానవు కాదు. శరీరకముగా జన్మించినది శరీరానుసారమైనది, ఆత్మానుసారముగా జన్మిస్తే